హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రమ్య. మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. ఈ వీడియో వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాప అన్నప్రాసన వీడియో. మా చెల్లి వాళ్ళ పాప పేరు ఆద్విక. ముందుగా ఆద్వికకి తలంటి స్నానం చేపిస్తుంది మా మమ్మీ. ఇక్కడ మేము ముందుగానే ఇలా సింపుల్గా డెకోర్ చేసి పెట్టుకున్నాము. దేవుడికి నైవేద్యంగా పెట్టిన పరమాన్నం, మంగళహారతి, అక్షింతలు అన్నీ సెట్ చేసి రెడీగా పెట్టాము. ముందుగా మా మమ్మీ డాడీ అయితే తినిపిస్తున్నారు ఆద్వికకి. ఫస్ట్ టైం తినిపించేటప్పుడు గోల్డ్ రింగ్తో 3 times తినిపించాలంట. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక చిన్న వెండి గిన్నె తీసుకొచ్చిందంట. గుడికి వెళ్ళి ఏ హడావిడి లేకుండా జస్ట్ అలా అన్నం తినిపించి తీసుకొచ్చారంట అంతే. ఇప్పుడు మాత్రం కాలంతో పాటు అన్నీ మారినట్టుగా అన్ని కొత్త డ్రెస్సులు, డెకరేషన్లు, వెండి గిన్నెలు అని దానికి తోడు గ్లాసు, స్పూను ఇవన్నీ వచ్చేసాయి. మా చిట్టి పాపకి ఆ పరమాన్నం బాగా నచ్చింది అనుకుంటా. బాగానే తింటుంది ఏడవకుండా. భలే క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు మా మమ్మీ డాడీ పాపకి అక్షింతలు వేసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఆద్విక మాత్రం ఎంతమంది వచ్చి ఎత్తుకున్నా తను మాత్రం అస్సలు ఏడవలేదండి. భలే క్యూట్గా కూర్చుంది. ఇప్పుడు నెక్స్ట్ మా చెల్లి తినిపిస్తుంది వాళ్ళ పాపకి. పక్కన వాళ్ళ ఆయన లేడు అని అనుకోకండి, యాక్చువల్లీ వాళ్ళు దుబాయ్లో ఉంటారు. తన సెకండ్ ప్రెగ్నెన్సీ 5th monthలో ఇండియాకి వచ్చింది. తర్వాత ఇక్కడే ఉంది. పాప కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ వెళ్తారు దుబాయ్. ఎంతైనా ఇద్దరు పాపలతో తెలియని ప్లేస్లో ఉండాలంటే చాలా కష్టం కదా. సో కొంచెం పెద్దగా అయితే బెటర్ అని మా మమ్మీ వాళ్ళు ఇంకా పంపించలేదు. ఇప్పుడు నెక్స్ట్ మా పెద్దనాన్న వాళ్ళు తినిపిస్తున్నారు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదండి, మాది చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి. 10 members ఉంటారు. అంటే మా తాతయ్య, చిన్న తాతయ్య, వాళ్ళ పిల్లలందరూ కలిపి 10 members ఉంటారన్నమాట. 5 పెద్దనాన్నలు, ఒక బాబాయ్, మా డాడీ ప్లస్ 3 అత్తమ్మలు. సో ప్రతి చిన్న అకేషన్కి మేమందరం కలుసుకుంటాం ఖచ్చితంగా. ఏ చిన్న అకేషన్ అయినా అవ్వనియండి, మా ఇంట్లో అందరు రావాల్సిందే. అందరినీ పిలుచుకుంటాము. సో ఈ అన్నప్రాసనకు కూడా మా వాళ్ళందరూ వచ్చారు. నాకు పర్సనల్గా పెద్ద ఫ్యామిలీస్ అంటే చాలా ఇష్టం. తను కూడా మా పెద్దమ్మనే, మా 3వ పెద్దమ్మ. మా పెద్దనాన్న ఏదో పనులు ఊరికి వెళ్ళాడంట, అందుకే రాలేదు. మా ఆద్విక అనుకుంటుంది కావచ్చు, ఏంటి ఈరోజు అందరు నాకేదో తినిపిస్తున్నారు, నన్ను ఎందుకు స్పెషల్గా చూస్తున్నారు అని చెప్పి. తను మా వదినమ్మ. సేమ్ మా అన్నయ్య కూడా అంతేనండి, రాలేకపోయాడు. యాక్చువల్లీ అన్నప్రాసన మేము ఈవినింగ్ టైంలో చేసాము. సో అబ్బాయిలందరూ బిజీ ఉండి రాలేకపోయారు. మా పిన్నిని ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా. తనే మా పిన్ని. మా బాబాయ్ కూడా రాలేదు. నేను ఇంతమంది వీడియోస్ తీశాను కదా, నేను తినిపించే వీడియో మాత్రం మీ ఒక్కరు తీయలేదు. ఎంత అన్యాయం కదా. అది కూడా నేను లాస్ట్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను నా వీడియో లేదని. ఏం చేద్దాం, అడ్జస్ట్ అవ్వాలి. మీకోసం నేను తినిపించే ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు మేము ఆద్వికకి పాపం ఒక పెద్ద టాస్క్ ఇచ్చాము. పాపం ఏది పట్టుకుంటుందో చూడాలిక. మీరేమనుకుంటున్నారు చెప్పండి. తను ఏది ఫస్ట్ టచ్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అయినా అంత చిన్న పిల్లలకి పట్టుకోమని చెప్తే వాళ్ళు ఏం పట్టుకుంటారు చెప్పండి. ఆ టైంలో అసలు వాళ్ళకి అంబాడడం కూడా సరిగ్గా రాదు. ఇంత పెద్ద టాస్క్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం. అయినా కూడా మా ఆద్విక కష్టపడి ఒక థింగ్ అయితే పట్టుకుంది. అట్ లాస్ట్ ఫైనలీ తను భగవద్గీత అయితే టచ్ చేసేసింది. భక్తిభావం చాలా ఎక్కువ అనుకుంటా. పెద్దయ్యాక చూడాలి ఇది నిజమా కాదా అని చెప్పేసి. ఆల్రెడీ మీరు ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేశాను కదా, అయినా నన్ను ఎందుకు ఇలా పడుకోబెట్టారు, లేపి నన్ను ఎత్తుకోవచ్చు కదా అన్నట్టుగా పెట్టింది ఆద్విక ఫేస్.
రైస్ బౌల్ టచ్ చేస్తుందేమో అని చెప్పి మా మమ్మీ అక్కడ పడుకోబెట్టింది ఆ గిన్నె దగ్గర, కానీ తను మాత్రం అస్సలు టచ్ చేయట్లే. ఇక తర్వాత మేమందరం కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము అన్నప్రాసన తర్వాత. ఇది మా ఫ్యామిలీ, 2 అల్లుళ్ళు ఈ అన్నప్రాసనకి మిస్ అయ్యారు. నెక్స్ట్ ఇక మా అమ్మ మన్మరాళ్ళతో ఫొటోస్ దిగుతుంది. ఇక ఇంతేనండి వీడియో. తెలుసు కదా, వీడియోని మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్.